బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. ముందుగా వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమ్. ఈరోజు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే గురు. జై శ్రీమన్నారాయణ. సో నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. అయితే నవరాత్రులు అనగానే అందరికీ కూడా అమ్మవారి మాల వేసుకోవాలి, ముఖ్యంగా భవానీ మాల వేసుకొని పూజలు చేస్తూ ఉంటారు చాలామంది. అయితే ఈ భవానీ మాల వేసుకొని పూజలు చేసే విధానంలోని రకరకాల మంది చెప్తూ ఉంటారు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా తినొచ్చు, ఇలా తినకూడదు. ముఖ్యంగా ఏం తినాలి, ఏం తినకూడదు అనేది మాత్రం చాలా గట్టిగా పాటిస్తారు. నాన్ వెజ్ తినకూడదని, లేకపోతే ఎంత శ్రద్ధగా ఉండాలని. ఈ మామూలుగా వ్యసనాలకు వచ్చేసరికి ముఖ్యంగా మందు ఓకే, అది కొంతమంది ఆపుతున్నారు, కొంతమంది చాటుమాటుగా తాగుతున్న పరిస్థితులు కూడా కొన్ని మనం చూసాము. దాని తర్వాత ఈ గుట్కాలు, పాన్ పరాకులు ఇలాంటివన్నీ కూడా నవ్వులుతూ ఉంటారు, సిగరెట్లు కాలుస్తూ ఉంటారు. దేనికి అని అంటే ఇవన్నీ కూడా వర్తించవలే పెద్దగా. అంటే సిగరెట్ మందు అన్నది పక్కన పెడితే ఈ గుట్కాలు నవ్వడం ఇవన్నీ కూడా అవేం పెద్ద వర్తించవలే అమ్మవారికి. అది మనం పర్వాలేదు, అది మందు సిగరెట్ కాదు కదా, ఇదేం వ్యసనం కాదు కదా, చెడుది కాదు కదా, సో పర్వాలేదు మనం ఇది కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి మగవాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే నిజంగా అమ్మవారి మాల వేసుకున్నప్పుడు ఇలాంటి వ్యవహారాలు అన్నీ కూడా చేయొచ్చు అంటారా? అంటే వినాశకాలే విపరీత బుద్ధి. అంటే జనాలు ఎట్లా ఉంటారంటే వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళే సృష్టిస్తారు, వాళ్ళే సనాతన ధర్మం రాస్తారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటేనే అది కరెక్టు. అలా అంటే ఎదురు మతం అనేది ఒకటి ఉంటుంది. ఎదురు మతం అంటారు దాన్ని. ఎదురు మతం అంటే ఏంటి అంటే ఇది కొత్త మతం మనం క్రియేట్ చేసుకునేదా. ఎదురు మతం అంటే వారికి వారే కొన్ని రకాల క్రియేట్ చేసుకుని వారే బ్రహ్మని వారే లిక్కిస్తారు, వారే అన్నీ వ్రాస్తారనమాట. వారికి ఏమి ఆటంకాలు ఏమి ఉండవు. కాకపోతే కర్ణుడికి కూడా 100 శాపాలను ఉంటాయి. కర్ణుడికి 100 శాపాలను ఉంటాయి కదా, అలానే వీళ్ళలో కూడా ఆ శాపాలు అనేది 100 అయిన తర్వాత ఖచ్చితంగా ఏం కావాలో అది అవుతూ ఉంటుంది. వాళ్ళు ఎలా అనుభవించాలో అలా అనుభవిస్తూనే ఉంటుంది, అది లేకుండా అయితే ఉండదు. కానీ ఇప్పుడు అలా చేసే వాళ్ళకి ఇలాంటి మాలలు అనేది అవసరం లేదు. అదొక డబ్బుకి సంపాదించుకోవడానికి ఒక ఆసరాగా తీసుకునేవారు కూడా చాలామంది లేరు అని చెప్పలేము. ఇప్పుడు మీరు మాలల దాకా వచ్చారు. మాల అనేది చాలా పవిత్రత. మాల అనే దాని తాత్పర్యం ఏంటి అంటే మనము కొన్ని రోజుల పాటు దీక్ష తీసుకోవటం, ఒకే దాని మీద ధ్యానం చేయటం, మైండ్ని స్ట్రెస్ని మనం కంట్రోల్లో తెచ్చుకోవటం, దీనివలన ఒక గోల్ని సాధించడం. మాల వేసుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు, దాన్ని పాటించడం సామాన్యం కాదు. అసలు కూడా మాట్లాడేస్తూ ఉంటారు. అసలు దేనికి వేసుకోవాలి మాల? దేనికి వేసుకోవాలంటే మనకి ఏదైనా గోల్ ఉంటుంది. ఎంత పని చేసినా ఆ గోల్కి మనం పూర్తి చేయలేకపోతున్నాం, దాన్ని ఎంత చేసినా అవ్వట్లేదు. మనకి ఏదో అడ్డం పడి లాగుతుంది, వెనక్కి నెడుతుంది. అది ఏదైనా కావచ్చు, శత్రువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, లేదా ఏదైనా చెడు ప్రయత్నాలు కావచ్చు, లేదా గ్రహాల అనుకూలత లేకపోయి ఉండొచ్చు, నా దరిద్రం బాగలేకుండొచ్చు, లేదా టైం బాగలేకపోయి ఉండొచ్చు, ఇలా ఏదైనా కారణం కావచ్చు, ఈ బాధ్యతలు కావచ్చు, డబ్బు లేని తత్వం కావచ్చు. ఈ కారణాల వల్ల ఆ గోల్ క్యాచ్ చేయలేకపోతాం. ఆ గోల్ క్యాచ్ చేయాలంటే అన్ని రకాల మార్గాలు మూసుకుపోయిన తర్వాత ఒక మార్గం ఉంటుంది, అదే దీక్ష. ఆ దీక్ష చేయడం ద్వారా కొన్ని రకాల పనులు అవుతాయి. ఎలాంటివి అయితే, నీ దరిద్రం నిజంగా బాగాలేకపోతే సీఎం అవ్వచ్చు. ఓకే. నీ దరిద్రం నిజంగా బాగాలేకపోతే భిక్షాధికారి అవ్వచ్చు. నీ దరిద్రం నిజంగా బాగాలేకపోతే ఆ టాటా బిర్లా అంత హైట్కి స్థాయికి వెళ్ళొచ్చు. దీక్షలో అంత పట్టుదల ఉంటుంది, దీక్షలో అంత చైతన్యం ఉంటుంది, దీక్షలో అంత నేపృతి ఉంటుంది. దీక్షలో మనం ఖచ్చితంగా మారిపోతాం. ఏదైనా ఇంట్లో సమస్య ఉంటే ఏది లేకపోయినా 40 రోజులు 41 రోజులు దీక్ష చేస్తే వారు ఖచ్చితంగా మారని చరిత్ర ఉంది. వారు అమ్మవారు అయ్యవారు పక్కన పెట్టేయండి, ఏ స్వామి వారికైనా సరే దీక్ష అనేది ఇంపార్టెంట్. మనలో చైతన్యం రావడానికి, మన ఆరోగ్యం సహకరించడానికి, మనం బాగుపడడానికి దీక్ష అనేది ఒక మూలం. అవును, కొంతమంది మూర్ఖులు కూడా చేసుకోవచ్చు దీక్ష. కానీ దీన్ని బదలం చేయడానికి ఇప్పుడు మాలలు అనేవి కూడా ఒకప్పుడు మనకి ప్రాసిద్ధిగా చెందినటువంటి అయ్యప్ప స్వామి మాల అని ఉండేది. ఆ తర్వాత మాకేం తక్కువ అన్నట్టు సంఘాలు ఏర్పడేసి వీరు వినాయక మాలేస్తున్నారు, శివుడు మాల కూడా శివమాలేస్తున్నారు, హనుమాన్ మాలేస్తున్నారు. అదే మంచిదే, రాఘవేంద్ర స్వామి మాలేస్తున్నారు. ఈ మధ్యన మొన్న ఏదో మొదలుపెట్టారు, పేర్లు వద్దులే కానీ వారి మాలట. అంటే సెలబ్రిటీస్ కోసం మాల, వారి కోసం మాల వీరు ఎందుకు వేస్తారో అర్థం కాదు. వారి బాడీ అయితే వీరు బ్లడ్ ఇస్తారు. ఆ దౌర్భాగ్య తత్వం ఏంటో తెలియదు కానీ అయితే కొంతమంది మాలలు అలా వేస్తూ ఉంటారు. ఇంకో మాల చూశాను ఈ మధ్య, యేసుప్రభు మాల. ఆ యేసుప్రభు మాలకి ఏం చేస్తారో తెలియదు. వారికి కొన్ని ఉంటాయి, ఉపవాస సభలని, ఉపవాస రోజులని కొన్ని ఉంటాయి వారికి. ఆ రోజులు 41 రోజు చేస్తారు వాళ్ళు, అది మాలలానే ఉంటుంది.
అది కాకుండా సపరేట్గా ఏదో చేస్తున్నారు ఈ మధ్యన ఉపవాసన మాల అని చెప్పేసి 41 రోజులు చేస్తున్నారు యేసుప్రభుది. ఓకే, వాళ్ళ దరిద్రం వాళ్ళ అయిపోయింది. కాకపోతే ఏదైనా సరే చివరిలో చెప్పేటువంటి విషయం ఏంటంటే మాల వేసుకోవడం కాదు, మాల పేరుతో మనం చేసేటువంటి పనిలో పవిత్రత ఉండాలి. మనము నీతిగా న్యాయంగా నిజాయితీగా ఉండాలి అనుకోవాలి. నువ్వు రాసుకుందే సిస్టమ్ కాదు, నువ్వు రాసుకుందే నీతి కాదు. నీతి అనేది కొన్ని ఉంటాయి, సనాతన ధర్మంలో కొన్ని నీతులు ఉంటాయి. ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి, మనం ఎలా ఉండాలి అనేది కొన్ని ఉంటుంది. ఏ అమ్మవారు కూడా ఏ స్వామి కూడా నరబలి అనేది లేకపోతే జంతు బలి అనేది కోరడు. ప్రకృతిలో లభించేటువంటిది మనము తింటే బ్రతకతాం కాబట్టి కొన్ని రకాల పళ్ళని ఫ్రూట్స్ని ఆ చెట్టు క్రేయల్ని మనం తిని బ్రతుకుతూ ఉంటాం. అవే అమ్మవారికి సమర్పించుకోవాలి, అయ్యవారి సమర్పించుకోవాలి. అంతేగాని నేను జంతు బలి చేస్తా, నేను ఇంకా నరబలి చేస్తా అంటే అవి అవసరం లేదు. ఎవరు కూడా కోరరు, అదొక పాపం. ఆ పాపం కూడా వీరికే తగులుతుంది ఖచ్చితంగా. అయితే దాని తర్వాత వీరికి ఈ మాలలో దీక్ష అనేది ఒకటి ఉంటుంది. ఈ 41 రోజు మండల దీక్ష అంటారు. అద్దల మండల ఉంటుంది, పావు మండల ఉంటుంది. ఈ వారం రోజుల నుంచి చేస్తారు. 7 రోజులు, 9 రోజులు, 11 రోజులు, అలానే 19 రోజులు చేసేవారు ఉంటారు, 21 రోజు చేసేవారు ఉంటారు, 31 రోజు చేసేవారు ఉంటారు, 41 రోజు చేసేవారు ఉంటారు. ఇది చేసేటువంటి విధానం. ఇందులో ఈ మధ్యన ఆడవారు కూడా వేసుకుంటున్నారు, చాలా మంచిది, మంచి విషయం. అది దేవుని యొక్క చైతన్యం వస్తుంది అనుకోవచ్చు. దేవుని మీద అభిమానం, ఆప్యాయత, ప్రేమ, అనురాగం అన్ని భక్తి భావంతో చేసేటువంటిది కాబట్టి ఓకే, దానికి మనం పక్కన వ్యత్యాసం చేసేదానికి లేదు. అది ఒక అదృష్టం అని చెప్పొచ్చు. వాడికి కూడా మంచి చైతన్యం వస్తుంది కాబట్టి ఈ రోజుల్లో కూడా దేవుని నమ్ముకుంటున్నారు కాబట్టి అదొక పెద్ద అదృష్టం అని చెప్పొచ్చు. కానీ ఆ మాలల పేరుతో డబ్బు సంపాదించడం కాకపోతే వారికి నిజంగానే జీవనశైలి కొనసాగట్లేదు అనుకుంటే వారిని దేవుడు కూడా క్షమిస్తాడు. అంటే నా పేరు చెప్పుకొని తింటున్నారు అని చెప్పి క్షమిస్తాడు. కానీ దేవుని పేరు చెప్పి మండలాలు సృష్టించేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘం కింద తోకలను ఏర్పాటు చేసి ఈరోజు గల్లీలో ఉన్నటువంటి పర్సన్ ఎవడో తెలియదు, కుక్కల పక్కన వస్తుంటాడు, వాడు మాలని చెప్పేసి వాడు డబ్బులు వసూలు చేసి చందాలు వసూలు చేసి ఏదో చేస్తున్నా, ఏదో సృష్టిస్తున్నా, ఏదో కట్టేస్తాను, ఆ టెంపుల్ కడతాను, నేను ఆశ్రమం కడతానంటే ఎవడి కోసం కడతాను? డబ్బులు వసూలు చేసి. నీ డబ్బు నుండి కట్టాలి. వాడు బ్రతకడానికి జనాన్ని మోసం చేసి వారి నెత్తిన చేతులు పెట్టి దేవుడి పేరు చెప్పి వీడు కోర్టు కొల్లగొట్టి చివరికి రౌడీగానో ఎవడో రాజుగానో ఏ పదవులకోనో ఏ ఢిల్లీ స్థాయిలోకి వెళ్ళేసి వారి కాళ్ళకే మనం పడతాం చూసారా? ఆ పాపం వాడొక్కడిది కాదు, మన అందరిది కూడా. మనం అందరం రూపాయి ఇచ్చి వాడిని పెంచి పోషిస్తాం కదా, ఆ పాపం మన అందరిది కూడా పాలు పంచుకోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే మర్డర్ చేసేవాడు కన్నా కూడా చేయించేవాడి పాపం ఎక్కువ కదా. వాళ్ళందరిలో కొన్ని పాపాలు మనం చేస్తే రావు, మనం చేయిస్తే కూడా వస్తాయి. అది అలాగా ఉన్నవాడికి మనం పెట్టడం, ఉన్నవాడికి ఆసరా ఇవ్వడం, ఉన్నవాడికి పోషించడం, ఉన్నవాడిని చూడటం, ఇవన్నీ కూడా పాపాలు చేసినట్టు కాళ్ళు మనం మొక్కడం, ఇవన్నీ కూడా మనం కూడా పాపం చేసినట్టు లెక్క. ఆ ప్రత్యామ్నాయంకి మనం మాల వేసుకుంటాం, వాళ్ళు కూడా ఆ ప్రత్యామ్నాయం కావాలని చెప్పి మాల వేసుకుంటారు. కానీ ఈ లెక్క అక్కడ తేలుతుంది, ఈ లెక్క భూలోకంలో తేలదు. ఈ లెక్క తేలాలంటే దీని సాఫ్ట్వేర్ అక్కడ ఉంటుంది, అక్కడ ఆ లోకంలో సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇది అయితే ఇక్కడ మాల వేసుకొని మన పవిత్రతని పానుదొల్లేటువంటి వారు అందరూ కూడా వీరు పాపుల కింద మనం పరిగణనలో తీసుకోవాలి. మనకి ఏదైతే వ్యతిరేకంగా చేసేవారు ఎవరైతే ఉన్నారో మాల అనేది పవిత్రమైనది. ఆ దీక్ష తీసుకునే దానికి ఖచ్చితంగా వీరు చేయాల్సింది ఏంటంటే కనుక వీరు స్వయం పాకంతో చేసుకోవాలి. భిక్షాటన చేసుకోవచ్చు, భిక్షం ఎత్తుకోవచ్చు, తప్పు లేదు. అలానే వీరు భిక్ష చేసుకునేటప్పుడు భిక్ష అంటారు, తినేదాన్ని వారికి భిక్ష అంటారు. అయితే భిక్ష అది స్వయం పాకంతో చేసుకుంటే వీరికి శ్రేష్టత. అలాంటి అవకాశాలు లేనప్పుడు ఎక్కడైనా రూములు తీసుకొని చేసుకుంటే స్వేచ్ఛత. దేవాలయాల్లో కూడా ఉంటుంది, దేవాలయాల్లో ఉండొచ్చు, ఎక్కడైనా రూములు తీసుకొని దేవుని యొక్క ధ్యానంలో ఉంటూ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇలా కాకుండా అంటే అమ్మవారిని ఇంట్లో నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు కూడా ఈ రోజుల్లో ఉన్నాయి. ఈ భవానీ మాలే కాదు, అయ్యప్ప మాలే కాదు, వీరందరూ కూడా వారి స్వామిని ఇంట్లోనే నిలబెట్టుకొని చేసేటువంటి ప్రక్రియలు ఉంటాయి. అలా కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఆ తర్వాత అమ్మవారి అయినా ఎవరైనా ప్రతిరోజు మనం పోషించుకోలేం కాబట్టి, అన్ని రోజుల వేళ మనం అలా సరిగా ఉండలేం కాబట్టి అయిపోయిన తర్వాత అమ్మవారిని ఎక్కడైనా స్థాపన చేసుకోవచ్చు, లేదా ఎక్కడైనా మనం నిమజ్జనం చేసుకోవచ్చు. ఆ నైవేద్యం పెట్టేసి దీపద్వైపంతో నిమజ్జనం చేసుకోవచ్చు, తప్పు లేదు. ఆ తర్వాత ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క స్వామివారికి ఒక్కొక్క కోడింగ్ ఉంటుంది. ఈ కోడింగ్ లో భవానీ మాత అమ్మవారికి అయితే ఆరెంజ్ కలరు, రెడ్ కలరు పంచి, ఆ రెడ్ కలర్ తువ్వాల, రెడ్ కలర్ మాల. అంటే అక్కడ మామూలుగా అమ్మవారి యొక్క ఆరాధించేటువంటి అమ్మవారిని మాల వేసుకునేటువంటి వారు అందరూ కూడా పగడాల మాలని వేసుకోవాలి. ఆ పగడాల మాలతో కనిపిస్తారు, కానీ నవరత్న మాల వేసుకోవాలి.
నవరత్నాలు వేసుకోవాలి. అందరూ పగడాలు కనిపిస్తాయి కానీ పగడాలు కాదు, నవరత్న మాల వేసుకోవాలి. కానీ వాళ్ళ గురువులు ఉంటారు కదా మరి, ఆ మాల గురువు వేసే వాళ్ళకి తెలియాలి కదా. ఆహాహా. వాళ్ళకి వాళ్ళ గురువు గారు అదే వేస్తారు. అమ్మవారు అనగానే అన్ని రెడ్ కలర్లో ఉండాలి కదా, అందుకని చెప్పేసి పగడాల మాల వేస్తారు. కానీ కనకదుర్గం అమ్మవారి కింద కాలి దగ్గర నవగ్రహాలన్నీ కూడా కొలువై ఉంటాయి. ఈ నవగ్రహ దోషాలు పోయేదానికి పగడాల మాల అని ఉంటుంది. ఈ పగడాల మాల కారణం కూడా నవరత్నాల మాల అని ఉంటుంది. ఈ నవరత్నాల్లో అన్ని రత్నాలు ఉంటాయి. ముత్యం ఉంటుంది, పగడం ఉంటుంది, నీలం ఉంటుంది, ఆ పచ్చలు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఈ నవరత్నాలు ఎల్లో సఫైర్, వైట్ సఫైర్ ఇవన్నీ కూడా కలుపుకొని మనకి నవరత్నాల మాల అని అంటారు. ఈ నవరత్నాల మాలను ధరించిన వారికి, ఈ అమ్మవారి దీక్ష తీసుకున్న వారికి, ఈ నవరత్నాల మాల ధరించుకున్న వారికి ఖచ్చితంగా వారిలో గ్రహ దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. వారి కోరికలు పెళ్ళి అవ్వటమా, వాళ్ళ పిల్లలకు పెళ్ళి అవ్వటం కూడా నెరవేరుతుంది. గ్రహాల శోభ అంతా కూడా తీరుతుంది. ఆ గ్రహాలు ఉన్నటువంటి ఒక్కొక్కరికి శని గ్రహం ఉండొచ్చు, శని దోషం ఉండొచ్చు, రాహువు, కేతువు, కుజదోషం, పితృ శాపాలు ఏదున్నా కూడా భవానీ మాత తీసేయాలి అంటే ఎలా తీసేస్తాయి? ఐడెంటిటీ ఏది నీకు? ఐడెంటిటీ కావాలంటే ఆ నవరత్నాల మాల వేసుకోవడం వల్ల నవగ్రహాల దోషం ఉందా, ఓకే పటాపంచలు చేస్తుంది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా నవగ్రహాల మాల కూడా వేసుకోవాలి. అంటే నవరత్నాల మాల కూడా వీరు ఆ పగడాల మాలతో పాటు ధరించుకోవాలి. అలా చేసుకున్న వారికి ఆ నవగ్రహాల దోషాలు కూడా తొలగిపోతాయి. అలానే చెప్పులు ధరించకూడదు, పారాయణం పెట్టుకోవాలి, కాలికి పసుపు రాసుకోవాలి, కాలికి గాజులు వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి. వీరంతా కూడా అమ్మవారి స్వరూపంగానే ఉండాలి. ముక్కు పేసలు కూడా పెట్టుకుంటారు ఈ మాల వేసుకున్నవారు. భవానీ మాల ప్రత్యేకత అమ్మవారిలానే తయారీ అయ్యి వెళ్ళిపోయేదానికి ఉంటుంది. ఇక చివరిగా వచ్చేసి ఈ 11 రోజు మాల విరమణ చేసేటువంటి సమయం ఉంటుంది కాబట్టి ఒక రోజు అటు ఇటు వారు వేసుకున్న దాన్ని బట్టి ప్రకారంగా ఈ మాసం మొత్తం కూడా వారు మాల విరమణ చేస్తారు. మాల విరమణ వాళ్ళు వచ్చేసి ముందుగా వారికి ఈ యొక్క విరుముడి కట్టేటువంటి విధానం, ఈ విరుముడి కూడా గురువులు కడతారు. ఈ విరుముడి సమర్పించే విధానం కూడా ఆలయాలు వారి సమీప దూరంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయాల్లోకి వెళ్ళేసి విరుముడి సమర్పణ చేస్తారు. ఆ బట్టలు అయితే వారు ఇంటికి తెచ్చుకోవచ్చు, ఉంచుకోవచ్చు. ఇది మాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం. అండ్ ఫైనల్గా మాట్లాడే విధానం అన్నది ఎలా ఉండాలి? ముఖ్యంగా మగవాళ్ళకి వచ్చేసరికి, ఆడవాళ్ళంటే జనరల్గానే సున్నితంగానే మాట్లాడతారు. ఎటువంటి బూతులు మాట్లాడడం కానీ లేకపోతే అపవిత్రమైన మాటలు మాట్లాడటం కానీ ఎప్పుడు కూడా ఆడవాళ్ళలో పెద్దగా అంత త్వరగా రాదు. బట్ ఈ మధ్య ఏంటంటే మగవాళ్ళకి కావచ్చు ఊత పదాల్లాగా అయిపోతూ ఉంటాయి. వెంటనే తిట్టడం కావచ్చు అంటూ ఉంటారు. అనేసిన తర్వాత జై భవాని అని ఒక మాట అనేస్తూ ఉంటారు, లెంపలేసేసుకుంటూ ఉంటారు. ఇది కరెక్టే అంటారా? అంటే మనకి తెలియకుండా తూలిన దానికైతే ఎవరు చేయలేము. ఓకే, కావాలని చెప్పి కోపం తెచ్చుకోవడం, కావాలని చెప్పేసి ఇంకా మారిందేముంది మనిషి మార్పు కోసమే మాల అన్నప్పుడు, దీక్ష అన్నప్పుడు మనిషి అలానే ఉంటే ఇక దీక్ష ఎందుకు? మీరు ఇంకోటి పాన్ పరాగ్ తినటము, సిగరెట్ తాగటం కూడా అలవాటుగా మారిపోయింది, మానలేమన్నారు. అలాంటి మానుకోవడానికే మాల. అలాంటి మానుకోనప్పుడు మాల వేసుకోవడం అనవసరం. అలా మాల వేసుకోవాలి మానుకోలేకపోతున్నాం అంటే ఒక్కరోజు మాల ఉంటుంది, ఒక్కరోజు 3 రోజులు కూడా వేసుకోవచ్చు. ఆ 3 రోజుల వరకు ప్రయత్నం చేసుకుంటే సరిపోతుంది. అలా దీక్ష తీరుతుంది, వీరు ఆ వ్యసనాలు మార్చుకోకుండా సరిపోతుంది. ఆ 3 రోజులు దీక్ష చేసుకోవాలి. అంటే అప్పుడు అర్థమైంది, నువ్వు ఖచ్చితంగా మానుకోవాల్సిందే. ఆ 11 రోజుల 41 రోజుల 21 రోజుల ఖచ్చితంగా నువ్వు ఏం చేయకూడదు, మానుకోవాల్సిందే, నేలపడక చేయాల్సిందే. అలా చెయ్యలేను, ఉండలేను అనుకుంటే 3 రోజులు, 1 రోజు కూడా మాల ఉంటుంది, అదైనా వేసుకోవచ్చు. అమ్మవారికి చేసేది ఏదైనా పవిత్రంగానే చేయాలి, పవిత్రంగానే ఉండాలి. అలా అయితేనే మాల వేసుకోవాలి. లేదు నేను ఏదో చేసేస్తానంటే మాత్రం ఖచ్చితంగా సనాతన ధర్మం ఊరుకోదు. సంఘాలనేది పక్కన పెట్టేయండి. ఆ దేవాది దేవులు అనేటువంటి అమ్మవారు కూడా క్షమాపణ చేయడానికి అయితే ఉండదు. అలా వేసుకోవడం వేస్ట్, పాపం కొనుక్కొచ్చుకోవడమే వేరే కొత్తగాను. అందుకోటి మాట, మనము తూలి మాట్లాడకూడదు, కోప్పడకూడదు. ఇంకో మాట ఏంటంటే సరైనటువంటి గురువు ఆ మాల వేసిన క్షణం నుంచి మనలో తెలియని ఒక వైబ్రేషన్స్ వస్తాయి, బ్లూస్ బంప్స్ వస్తాయి. ఆ మాల సమర్పించేంత వరకు కూడా మనకు తెలియని ఒక ఆహ్లాదకరం ఆనందం. తినకపోయినా ఆకలి అవ్వదు, గ్యాస్ ట్రబుల్ రాదు, నీరసం రాదు, మనలో తేజస్సు ఉంటుంది. మనము అమ్మవారిని చవి చూడాలి అంటే కొన్న లోతులోకి వెళ్ళి చూడాలి. ఏం చేస్తుంది మనకు అమ్మవారు, ఎంతవరకు మనకి ఆ ఒక దీవెనలు ఇస్తుంది అనేది, ఆ పవర్ ఎంతవరకు మనం చూడాలి. అందుకే మాల వేసుకోవాలి. మనం నిజంగా ఏ స్థాయిలోకి వెళ్తున్నాం, ఎక్కడుంటాం అనేది మనం చూడాలి. ఖచ్చితంగా మాల వేసుకుంటే ఆ మాలలో ఉన్నటువంటి పవిత్రత ఎలా ఉంటుందో తెలుసా అండి? మనం తినకపోయినా, కాలికి చెప్పులు లేకపోయినా కూడా మనం నడవగలుగుతాం. అవును, ఆ పవర్స్ వేరే ఉంటాయి. అది వీళ్ళు చవి చూడాలి. అది చవి చూడాలి అంటే కనుక స్వర్గానికి వెళ్ళే అవసరం లేదు. ఇలాంటి దీక్ష ద్వారా కూడా చవి చూడొచ్చు. అది ఎలా అంటే మనస్ఫూర్తిగా ఉండాలి. ఆ మనస్ఫూర్తిగా ఉండాలంటే వీళ్ళ వ్యసనాలకు దూరంగా ఉండాలి. వీళ్ళ వ్యసనాలు చేసుకుంటూ మనస్ఫూర్తిగా ఉండాలి. ఇష్టం వచ్చింది తింటా, ఇష్టం వచ్చింది మాట్లాడతా అంటే వాళ్ళు అమ్మవారిని అంత చూడలేరు. అసలు అమ్మవారిని ఖచ్చితంగా చూడలేరు వాళ్ళు.
దర్శనం చేసుకోవడానే కాదు, మనం మనసులో దర్శనం చేసుకోవాలి. అది కావాలంటే ఖచ్చితంగా పవిత్రంగా ఉండి ఈ సంవత్సరం చూడండి కావాలంటే ఖచ్చితంగా చెప్తారు. అమ్మవారి దీక్ష అనేది అలా చేయాలి. For more videos like this, subscribe Big TV channel.